ఏ వేదం లూత భుజగంబు ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రాలు చూసింది? ఏ విద్యాభ్యసనం బనర్చ కరి, ఏ విద్యలు చదువుకుంది ఏనుగు. చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు అంటే ఇప్పుడు మన కథ. కన్నును తీసి అప్పకి అర్పించిన వాడు కన్నప్ప. అటువంటి వాడు వీళ్ళందరినీ సమానమైనటువంటి దృష్టి. ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకుని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. వాడు మానవుడే అవ్వక్కర్లా, జంతువైనా పర్వాలేదు, కీటకమైనా పర్వాలేదు, క్రిమి అయినా పర్వాలేదు, సాలెపురుగైనా పర్వాలేదు, పాము అయినా పర్వాలేదు, ఏనుగైనా పర్వాలేదు. ఆఖరికి ఎటువంటి కన్నప్పంటే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు, నీవిచ్చట ఉండనేలా నాకుండొక ఆనతీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా అంటాడు. ఆయన ఏం పెడతానన్నాడంటే అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను, ఈ కొవ్విన పందుల లేళ్ల దుప్పులను, పంది మాంసం, లేడి మాంసం, దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు. అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతాను ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప. అందులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు. అలాంటి వాడే మార్కండేయుడు. ఆయన్ని ఎవడైనా ఏదైనా తిట్టినా పర్వాలేదు కానీ దేవుణ్ణి తన భక్తుడిని ఎవడంటే మాత్రం ఊరుకోడు, క్షమించడు. వయసులో అరే నువ్వు నన్ను నమ్ముకుని నా పూజ చేస్తూ నా పాదాలు అర్చిస్తూ నన్ను ఇంతగా పూజించని నీకు ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి సినిమా అది కన్నప్ప అనేటువంటి సినిమా. అది ఎవరో కాదురా, నీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ బిడ్డ మంచు విష్ణువు చేత ఆ పాత్ర ధరింపజేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించేటువంటి అవకాశం కలిగింది. అది ఈ మధ్య ఆయన జ్యోతిర్లింగాలు అన్ని లింగాలు దర్శించుకుని వచ్చాడు. ముఖ్యంగా మన కాళహస్తిలో ఉన్నది వాయులింగం. గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల శివుడు ఉన్నాడని చెప్పేటువంటి పరమభక్తి తత్వ చిత్రం కన్నప్ప. అందుకనే దీన్ని గ్లోబలైజేషన్ అన్నారు. గ్లోబల్ అంటే మన ఇండియాలో నార్త్లో సౌత్లో అటు ఇటు అని కాదు. ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ శివభక్తుడు ఉన్నాడు, ఎక్కడ శివభక్తుడు ఉన్నాడో పాపం ఆయన భోళాశంకరుడు శివుడు. ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ఎవడో మనల్ని తిడుతున్నాడు, ఎవడో మనల్ని చేస్తున్నాడు, ఎవడో. అందుకనే జగద్గురు శంకరాచార్య గారు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే ఎవడో మీ మీద రాయి వేస్తున్నాడు అనుకోండి, ఏదో తిడుతున్నాడు అనుకోండి, అవి మీరు పట్టించుకోకూడదు. వాడు వేసిన దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ ఎఫర్ట్ నువ్వు ఇబ్బంది పడతావు. దాన్ని వదిలేస్తే జారి అక్కడే కొడుతుంది, లేదంటే తిరిగి మళ్ళీ వాడికి తగులుతుంది. కాబట్టి
శివుడి గురించి, శివారాధన గురించి, శివ భక్తితత్వాన్ని గురించి చేసేటువంటి వాళ్ళు ఎవరు ఈ సినిమా గురించి, ఈ సినిమాలో శివుడు ఎవరైతే మనకెందుకు, అక్షయ్ కుమార్ శివుడు, ఆయన దగ్గర ఉండేటువంటి ప్రభాస ఇంకొకడు, లేకపోతే మోహన్ లాల్ గారా ఇంకొకడు, లేకపోతే ఇంకొక శరత్ కుమారా, ఇంకొక ముఖేష్ ఋషి, వీళ్ళు కాదు. ఆ కథలో ఈ పాత్రలు ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన మంచు విష్ణు లాంటి, మంచు మోహన్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ కలగటం వాళ్ళ అదృష్టం. ఎంతో అదృష్టం చేసుకున్నప్పుడు నాకు తమ్ముడు చెప్పాడు, ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలో క్యారెక్టర్స్ దొరకవు. అటువంటి క్యారెక్టర్స్ని ఇందులో పెట్టి డబ్బు సంపాదన అంటారా, ప్రతివాడు సినిమా తీస్తాడు, డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు, ఆ డబ్బు సంపాదనతో చాలా హ్యాపీగా ఉంటాడు. మంచిది. ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు అద్భుతమైన రీతిలో, ఏ విధంగా అయినా సంపాదించవచ్చు. కానీ డబ్బు సంపాదన, ధనార్జన ఒక సక్రమమైన పద్ధతిలో, సరైనటువంటి ఆలోచనలో, సరైనటువంటి పద్ధతిలో సంపాదిస్తే అందులో ఈ భక్తిరసమైనటువంటి ద్వారాన్ని ఎన్నుకుని ఎన్నో అందుకనే చాలామంది ఈ సినిమా ఏంటంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ కష్టాలే అన్నాడు ఎవడో. పరమశివుడు ఊరికినే ముక్తిని ప్రసాదించాడు. 10 కాలాల పాటు విష్ణుబాబు కన్నప్పగా నిలబడిపోతాడు అని చేయటానికి ఇలాంటి కష్టాలన్నీ పెడుతూనే ఉంటాడు. మీకు ఇంకొక విషయం, లోక కళ్యాణార్థమై వర్షం పడే ముందు ఉరువులు, మెరుపులు, దడదడలు, సౌండ్స్ తప్పవు. అందుకే ఆయనకి ఇలాంటి, అందులో మోహన్ బాబు గారిది తోలు మామూలుగా మనం లెదర్తో చేసిన గుండె కాదు, అతుంది అదొక స్టీలు. దాన్ని ఎన్నన్నానండి అలా పెట్టి ఊరుకుంటాడు తప్ప కొట్టుకుంటారు ఆయన్ని కొట్టుకుంటారో అని చెప్పగలిగినటువంటి చావున్నటువంటి వ్యక్తి. దానికి తోడు మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల శివపూజ ఫలితంగా తన కుమారుడైనటువంటి విష్ణుబాబుతోటి కన్నప్ప సినిమా తీయాలనుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది ఆయనకు కలిగిందని ఆయన అనుకుంటాడు, నేను అద్భుతమైన నటన ప్రదర్శించానని విష్ణుబాబు అనుకోవచ్చు, ఇందులో నటించిన వాళ్ళు అనుకోవచ్చు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి డిజైన్లో మనందరం చిన్న చిన్న పావులు మాత్రమే, మనం చేసి తీరాలి. నాకు తెలిసి ప్రభుదేవా ఉన్నాడు. ప్రభుదేవాన్ని దీనికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ ఎప్పుడు ప్రభుదేవా మొట్టమొదటి జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమాలో అయిన కొరియోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు విభూతి ఇలా పెట్టుకొని వచ్చేవాడు. ఎవరి కుర్రాడు అనుకున్నాను నేను, అప్పుడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటివరకు శివభక్తి తత్వులు వాళ్ళ చేతనే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేయించారు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముఖ్యంగా దర్శకుడు సింగ్ గారు ఉన్నారు. ఆయన, నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు మనిషికి ప్రతివాడికి జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ పాళ్ళు ఉంటుంది. అప్పుడు నాకు అలా పనిచేసి ఈయనేంటి, ఈ డైరెక్టర్ గారు ఏంటి ఇలా తీస్తున్నారు, అబ్బా ఇంకా బాగా అంతటి దాన్ని ఏమంటారు, అజ్ఞానంతో చేసినటువంటి విమర్శలు. ఆ తర్వాత ఆయన విశ్వరూపం చూసిన తర్వాత సినిమాలో వాట్ ఈస్ దిస్, ఈజ్ ఇట్ సింగ్ ఫిలిం, వా ఫంటాస్టిక్ అనేటువంటి దృష్టికి తీసుకొచ్చినటువంటి దర్శకుడు మిస్టర్ సింగ్. ఆ తర్వాత చాలామంది, ఎంతమంది అద్భుతమైనటువంటి, ఏమో దిగిపోవాలా, వద్దనిపించుకోవడం కోసం చెప్పాను అది అంతే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నటులు వీళ్ళందరూ కలిసి టెక్నీషియన్స్, చాలా బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ని పెట్టి ఎంతో ప్రశాంతమైనటువంటి సినిమా తీయాలి అని. ఆ తర్వాత కొన్ని చోట్ల నేను ఈ మధ్య విన్నాను, అదేంటంటే ఏమండి శ్రీకాళహస్తి న్యూజిలాండ్లో తీయాలా అన్నాడు ఒకడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను పంది బురదలో పొర్లాడుతుంది అనుకోండి, చిచి అనుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి. అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొర్లాడుతున్నట్టు చిత్రలేఖనం వేసి ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టాడు అనుకోండి, నిలబడి చూస్తాం. అది కళకి నిజానికి ఉన్నటువంటి తేడా. మన చేత అది చూపించాలి, మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని
నేను నటించేటువంటి ఈ సినిమా నన్ను ప్రేమించేటువంటి, శివుణ్ణి ప్రేమించేటువంటి శివారాధకులైన వాళ్ళందరికీ కనులకి ఒక పండుగల, ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్కి కలగజేయాలనేటువంటి ఆలోచనతో అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని ఎందుకంటే చక్కగా ఈ పక్కనే దుర్గం చెరువు ఉంది కదా, తీసేస్తే పోద్ది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అనుకోవటం గురించి మనం మాట్లాడద్దు. లెట్ దెమ్ అనుకోవటం వాళ్ళ వంతు, పడటం మన వంతు అనుకుందాం. కానీ వీటన్నిటినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోవటం మన వంతు, మన అందరి వంతు. కాబట్టి వీ డీ అవర్ జాబ్. భగవద్గీతలో చెప్పినప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ రిజల్ట్ ఏది రావాలో ఏది కావాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మి తీరాలి ఎవడైనా. ఆ సినిమా చూసిన తర్వాత మరీ ఇంకా తెలుస్తుంది. ముఖ్యంగా కమ్ టు ది ఆర్టిస్టిక్ పాయింట్స్. ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. మోహన్ బాబు గారు చాలా గొప్పవాడండి, మంచి నటుడు. ఏడు చేయలేవా అంటాడు ఎవరో నీకు చెప్తుంటే. మాకు తెలియదా ఆ విషయం, నువ్వు చెప్పాలని. మోహన్ బాబు గారు భారతదేశం గర్వించేటువంటి అతి తొమ్మిది నటుల్లో ఒకడు, భారతదేశం నటుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు. ఆ రోజుల్లో ఓ దిలీప్ కుమార్, ఒక అక్కినే నాగేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు, ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు గారు ఒకరు. ఏమయ్యా నిన్ను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పిలిచాడా ఆయన మీరు అడగొచ్చు. చొక్కా పట్టుకుని అడిగినా నేను చెప్పే పాయింట్ ఒకటే, ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది. వోకల్ కార్డ్స్ నాకు అలాగే 10 నిమిషాలు నేను మాట్లాడమంటే మాట్లాడాను. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటిది. ఒక అద్భుతమైనటువంటి స్వరధునిని ఆయనకి ఇచ్చాడు. నటనలో మేము చిన్న కామెడీ వేషాలు వేసుకునేవాళ్ళం. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి గురుగారు, ఉండవా డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ. ఆయన క్యారెక్టర్ చేసేటప్పుడు పాత్రలో ప్రవేశించి అద్భుతంగా నటించి మెప్పించినటువంటి నటుడు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో చెప్పండి డైలాగ్, సరే అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది నటినట్లు ఉంటారు. అందులో మోహన్ బాబు గారు ప్రథమం. ఇటువంటి వాళ్ళు ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఏమంటే మీకు ఒక 50 ఉంటాయా? 50 అండి? ఓహో, ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది ఆయన. నీకు అనుకుంటా బహుశా. కాబట్టి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో కేవలం నటుడిగా ఒక్కొక్క మెట్టు కామెడీ చేసి మా బొచ్చల్లో రాయేశాడు, విలన్ చేసి మా బొచ్చల్లో రాయేశాడు. కామెడీ, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్నీ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నటుడు ఆయన మోహన్ బాబు గారు. ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఇందాక మీరు చూశారు. ఆయన యొక్క ప్రావీణ్యత, ఆ నడక, ఆ టీవీ, నిజంగా ఈయన ఎన్ని వేదాలు చదువుకున్నాడు రా బాబు అనిపిస్తుంది. విడిగా ఆయన చదువుకోవాలి, మనకు తెలుసు అది. కానీ అక్కడ ఆయన నేర్చుకున్నటువంటి విద్యతో ఒక అద్భుతమైనటువంటి భ్రమ కలిగించేటువంటి నటుడు మోహన్ బాబు గారు. సరే, ఆయన గురించి పక్కన పెడితే విష్ణుని చూశా. విష్ణు కన్నప్ప అంటున్నారు. అప్పట్లో రాజకుమార్ వేశాడు, ఆ తర్వాత కృష్ణరాజు గారు వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇతను అంటున్నారు. వీడు ఏం చేస్తాడు రా బాబు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. నాకే కలిగిందంటే చాలామంది కలిగి ఉంటుందిగా. విష్ణు యాక్ట్ చేసేటప్పుడు ఏదో చేసేసి వెళ్ళిపోవడం కాదు, ఈ షాట్ అయిపోయిందండి ఓకే అని కాకుండా ప్రతి షాట్, దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధానం కాదు. మోహన్ బాబు గారు చూడండి, డబ్బు కాదు బోల్డంత చూశాడు ఆయన. మోహన్ బాబు గారికి తెలియని డబ్బు కాదు బోల్డంతా, ఆయనకి తెలియని కీర్తి కాదు బోల్డంత కీర్తి ఉంది. కాకపోతే ఇప్పటికీ ఒక నిత్య విద్యార్థిలాగా ఇలా చేయాలని అది పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి విష్ణు, అది పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి మనోజ్, అది పుణికిపుచ్చుకున్నటువంటి ఆర్టిస్ట్ లక్ష్మి, వాళ్ళ కుటుంబం అంతా అంతే. వాళ్ళు నటించడం ముఖ్యంగా ఈ సినిమాలో, కన్నప్ప సినిమాలో విష్ణుబాబు
ప్రతి షాట్కి వెళ్ళి అది చూసుకుని బాగుంది, ఫైట్ ఇది బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, గ్రాఫిక్స్ ఏదో మధ్యలో బాగాలేదు అది ఇది అన్నారు. కాదు, అమెరికా వెళ్ళిపోయి కూర్చుంటాను, గ్రాఫిక్స్ దాని పీక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు విఎఫ్ఎక్స్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ మోహన్ బాబుని పేరే గారి ప్రొడ్యూసర్ కమ్ హీరో, దట్ ఈజ్ విష్ణు. అంత కష్టపడ్డాడు అతను. ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఇంకా మోహన్ లాల్ తమిళనాడు, అదే మలయాళంలో అతను, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, వీళ్ళందరూ వాళ్ళ యొక్క శక్తిని ఎందుకు అంత కష్టపడి ఈ సినిమాలో యాక్ట్ చేశారు అంటే, సినిమాలో ఉన్నది గుండెకాయ, ఆయువు పట్టు, శివుడు పరమేశ్వరుడు. ఆయన నుంచి ఎవడు తప్పించుకోలేము మనం. ఏం చేద్దాంలే అనుకున్నా కూడా ఊరుకోలేము. కాబట్టి అటువంటి నటీనట్లు పోతే, అన్నా నువ్వు కూడా వాళ్ళ గురించి చెప్తావు కానీ మేము కూడా యాక్ట్ చేశాం కదా అన్నా అని మన రఘు, మన సప్తగిరి రఘుబాబు ఇస్ వర్స్టైల్ ఆర్టిస్ట్. మన శివబాలాజీ, ముఖేష్ ఋషి గురించి మనం చెప్పేదే ఉంది. ఈ సచే అంటే ఆయన ఒక ఇందాక అమ్మాయి చెప్పినట్టు స్క్రీన్ మీదకి వస్తే భయంకరంగా ఉంటాడు, బాబోయ్ వీడేంట్రా అన్నట్టు. ఆ తర్వాత అంత సాఫ్ట్ మ్యాన్, అంత ఇది అద్భుతమైనటువంటి నటీనటుల యొక్క కలయిక. ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లే మనం చెప్పుకుంటున్నాం. హీరోయిన్ అది ఒక ఆటవిక కన్యని ప్రేమించినప్పుడు కలిగేటువంటి భావం. అంతేగాని దాన్ని ఏదో ఒక రొమాంటిక్గా ఉంది లేకపోతే అదే కాదు. మానవుడికి రొమాన్స్ అనేది అతి సహజమైన గుణం. ఆకలి దాహం ఎలా ఉంటుందో రొమాన్స్ కూడా అలాంటిదే. అటువంటిది ఆటవికుడైన వాడు ఎట్లా ఉంటాడు? దానికి ఆ ఆటవిక లక్షణాలతో కూడి ఒక అద్భుతమైనటువంటి తెలియకుండా దొంగ ఎదురుగా ఉన్నాడు ప్రభుదేవ. అది గీత దాటకుండా, పరిధి దాటకుండా, చించ్ అది కాకుండా, ఏదేదో ఊపటాలు లాంటివి చేయకుండా అందంగా, అది శృంగారం మితిమీరకుండా చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రభుదేవ. అయితే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. అటు ఆ తర్వాత ఏముంది, సరే చేసేద్దామని అని కాకుండా కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఇంచుమించు 1 సంవత్సరం పాటు బాడీని ఇనప వీటితోటి కొట్టి రాళ్ళలా తేల్చి, అంటే అడవుల్లో తిరిగేవాడు బండవుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలని జుట్టు పెంచి, గడ్డం పెంచి, గడ్డం 45 రకాలు చూసి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే చేస్తే బాగుంటుందని అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిన వాడు విష్ణు. అంత కష్టపడ్డాడు. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, రికోషి ఇప్పుడు ఆ శివలింగం, మామూలుగా శివలింగం అంటే మనకు అందరికీ ఒక నున్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి శివలింగ స్వరూపం మనకు కనిపిస్తుంది, అది మనకు గోచరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. కానీ అడవిలో ఆ నాగసర్పంతో కూడుకున్నటువంటి శివలింగం పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. ఆయన స్వయంభువుడు అంటే ఆయన కదా. నిజానికి ఒక అద్భుతమైనటువంటి శివస్వరూపం అదే కదా. అక్కడికి వెళ్ళి ముఖ్యంగా భక్తుడిగా ట్రాన్స్ఫర్మేషన్ చెందిన తర్వాత ఆ పాట మనం ఇందాక చూసాం. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి సార్. తీసుకో. అది అటువంటి అంటే ఊరికే జస్ట్ కామెడీ కోసం అలా చేశాను, లేకపోతే ఆయన ఊరుకుంటాడా? ముక్కల కింద నరికేస్తాడు, మామూలుడు కాదు, నాకు తెలుసు, అది మీకు తెలుసు, అది వేరే సంగతి. కానీ అటువంటి ఇక్కడ ప్రతిదీ మనం నాకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడుతున్నానని, మీరు కూడా ఒక 70-80% ఇంట్రెస్ట్గా వింటున్నారని తెలుసు, ఓ 20% బోర్ కొట్టుద్ది, ఏంట్రా పద్యాలు పాటలు చదువుతున్నాడని. కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన వాడిగా కాకపోయినా సరే
శివుడి గురించి చెప్పుకోకుండా ఎవడు ఉంటాడండి? పైగా మన వెంకట్రావు 35 సంవత్సరాల క్రితం వెంకట్రావు గారు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనాలి, మేమిద్దరం కో ఆర్టిస్టులం సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించాం. ఈ గుంటూరు నాకు బాగా పరిచయమైనటువంటి స్థలం. ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో, నాసంగిరి ఎక్కడ ఉంటుందో, జిన్నా టవర్ ఎక్కడ ఉంటుందో అన్నీ తెలిసిన వ్యక్తిని. నేను ఇక్కడ చదువుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకి పెయింటింగ్ కూడా వేశాను నేను. సరే, అదో పద్ధతి. ఇది చెప్పడానికి ఎందుకే ఎంతసేపు అరుస్తున్నావు అనుకోవచ్చు మీరు. ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కోటప్పకొండవాడు ఉన్నాడు. చేదుకోకోటయా అది ఇందాక చెప్పినట్టు హరహర మహాదేవ శంభూ శంకర నమ పార్వతీపతే హరహర మహాదేవ. ఆ తండ్రి తలుచుకుని ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఒక అద్భుతమైన రీతిలో ఈ గుంటూరు ఒక అందమైనటువంటి కళలకి కానాచి గుంటూరు. ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించిన వాడు సకల సృష్టి స్థితి లయకారుడైనటువంటి పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరాజ్ఞ వల్ల ఇక్కడ జరిగింది. అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి కూర్చుని ఆనందించగలుగుతున్నాం. ఇందాక ఆయన చెప్పినట్టు ఇది లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా పరమ పవిత్రమైనటువంటి భావన కలిగి ఎంతో ఆనందాన్ని, ఆశీస్సుల్ని భగవంతుడు అందిస్తాడని కోరుకుంటూ మీరు ఈ సినిమా చూడండి, తప్పకుండా దిగ్విజయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా చూసి సినిమా దిగ్విజయం చేసి డబ్బులు సంపాదించి మోహన్ బాబు గారికి ఇచ్చేద్దాం అది కాదు. భారతదేశంలో పుట్టినవాడిగా, భక్తుడిగా, శివభక్తుడిగా శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశపు ఖ్యాతిని నలుమూలలా వ్యాపించే విధంగా చేస్తే అది మనకి పుణ్యం, మన భారతదేశంలో పుట్టినటువంటి నటీనటుల పుణ్యం, మోహన్ బాబు విష్ణు పుణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్.